ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మొదటిసారి ఈ ఛానల్ని చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా ప్లీజ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 650 నామము దృశ్యరాహిత. 5 అక్షరముల నామము దృశ్యరాహితాయ నమః అని అమ్మగారిని నమస్కరించుకోవాలి. దృశ్యము అనగా చూడబడున్నది, రాహిత లేనిది. బ్రహ్మాండాలన్నీ తనలో ఇముడ్చుకొని ఉన్నప్పుడు ఇంకా అమ్మవారికి ఎదురుగా చూడ్డానికి ఏముంటుంది అంటే అమ్మవారికి ఇది చూడ్డానికి ఏమీ లేని స్థితి అన్నమాట. ఈ స్థితిలోని అమ్మవారిని దృశ్యరాహిత అనాలి. అంటే ఈ స్థితి తాను తప్ప వేరొక వస్తువు లేని స్థితి. కనీసం 2 వస్తువులు ఉంటే తప్ప ఒకదానినొకటి చూడటం జరగదు. రెండవ వస్తువులు లేనప్పుడు చూడబడేది అనే అర్థం గల దృశ్య పదానికి అవకాశమే ఉండదు కదా. తనచే చూడబడుటకు వేరే ఏమీ లేని స్థితిలో ఉండునది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. దృశ్యస్య వ్యవహార్యకస్య పరమార్థిక భావత్వాత్ దృశ్యరాహిత నిర్వేశ్వ సంవిద్య. దృశ్యరాహిత దృశ్యరూపమును జగత్తుగా లేనిది, పరమార్థ దశలో లేనిది, నిర్విషయ జ్ఞానాన స్వరూపురాలు. వ్యవహార దశ యందు యథార్థముగా ఉన్నది, పరమార్థ దశలో లేనిదగును. కావున ఈమె పరమార్థ దశలో ఉన్నదని అర్థం. లేదా ఘటాది వస్తువులను చూచినప్పుడు ఆ ఘటాది వస్తువు జ్ఞానము కలుగును. జ్ఞానంలోని వస్తువులన్నీ విషయములగుచుండును. ఈమె విషయములు లేని జ్ఞాన స్వరూపురాలు, పరమాత్మ జ్ఞానము నిర్విషయము కావున తత్స్వరూపురాలని అర్థము. 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 551 నామము విఘ్నాత్రి. 3 అక్షరముల నామంతో కూడుకున్నది. విఘ్నాత్రి అయి నమః అని అమ్మగారిని నమస్కరించుకోవాలి. విఘ్నాత్రి విజ్ఞానమును కలిగించున్నది, విశేషముగా తెలుసుకొనుచున్నది. విఘ్నాత్రి విఘ్నత అంటే విజ్ఞానము కలవాడు అని అర్థమైతే విఘ్నాత్రి అంటే ఆ విజ్ఞానమును కలిగించున్నది అని అర్థం. అంటే జ్ఞానశక్తి స్వరూపిణి అని అర్థం. మనలోని నరుడు విజ్ఞాత అయితే ఆ విఘ్నతకు ఉన్నదాని విజ్ఞానము అంటారు. ఈ రెంటిని అంటే విఘ్నతను విజ్ఞానాన్ని కలిగి ఉన్న దాని కూడా విఘ్నాత్రి అనవచ్చును. అంటే తెలియబడేది విజ్ఞానం, తెలుసుకునేవాడు విఘ్నత, తెలియజెప్పేది విఘ్నాత్రి అన్నమాట. విజ్ఞానమును కలిగించున్నది అని ఈ నామానికి అర్థము. ఇంద్రియాదుల ద్వారా అంతటినీ తెలుసుకొనున్నది కనుక వేదమున అన్నిటినీ తెలుసుకొను వానిని ఏ ఇంద్రియముతో తెలియగలము అని గలదు. అనగా పరమాత్మను తెలుసుకొనున్న వాడే గాని తెలియబడువాడు కాదని అర్థము. తెలియబడుటలో కర్మకాడు అని భావము. 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 652 నామము వేద్యవర్జిత. 5 అక్షరముల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వేద్యవర్జితాయ నమః అని నమస్కరించుకోవాలి. వేద్య తెలుసుకొనబడున్నది, వర్జిత లేనిది. తెలుసుకొనవలసిన విషయాలు తెలుసుకోబడినవి మనకి ఉంటాయి, కానీ అమ్మవారికి ఉండవు. ముందు చెప్పిన విఘ్నాత్రి నామం ప్రకారము అన్ని విషయాలు మనందరికీ చెప్పే స్థితిలో ఉండేది అమ్మవారు. అలాంటి అమ్మవారికి తెలుసుకోవాల్సిన విషయాలంటూ ఉండవు అనే అర్థంలోనే ఈ నామం చెప్పబడింది. తెలుసుకొనబడవలసినవి ఏమీ లేనిదని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. వేద్యవర్జిత తెలుసుకొనదగిన వస్తువు ఏదీ లేనిదనియు, తనకంటే భిన్నమైనది తెలియదగినది ఏమీ లేదని అన్నది, జగత్తు పరమార్థ దశలో లేనిదనేది తెలిసినది. వేదస్య పదార్థంతరస్య
అనవాశేషాన సర్వజ్ఞానాద్వేద్యవర్జిత వేద్యస్య పరమాధిక భావవతివా. ఈమె సర్వవ్యాపకమైన పరమాత్మ, ఈమె కంటే భిన్నమగు వస్తువు మరొకటి లేదు. సర్వజ్ఞురాలు, అందుచే తనకంటే ఇతరము తెలియదగిన పదార్థము లేనిది లేదా వేద్యము తెలియదగిన జగత్తు పరమార్థ దశలో లేనిదని తెలుసుకొనున వలెను. 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.